పార్వతీపురంలో శివయ్య అనే వ్యాపారి ఉండేవాడు. తన పచారీ కొట్టులో పనిచేయడానికి ఒకరు కావాలని తెలిసిన వాళ్లకు చెప్పాడు. ఆ మరుసటి రోజు 3 వ్యక్తులు పని కోసం వచ్చారు. వాళ్లతో మీరు ఊహించినంత ఎక్కువ జీతం నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ పని మాత్రం ఎక్కువగానే ఉంటుంది అన్నాడు శివయ్య. దాంతో అది మా వల్ల కాదంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. మీరు చెప్పిన దానికి నేను సమ్మతిస్తున్నాను అన్నాడు. మూడో వ్యక్తి రామయ్య ఆ తర్వాత రోజు నుంచే పనిలోకి చేరాడు. అలా నెల గడిచింది. శివయ్య ఒకసారి రామయ్య పనితనాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. ఒకరోజు రామయ్యను పిలిచి, నేను పని మీద పొరుగురు వెళ్తున్నాను. వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. కొట్టు జాగ్రత్త అని చెప్పాడు. అలాగేనండి అన్నాడు రామయ్య. 1 గంట అయ్యాక శివయ్య తన మిత్రుడితో కలిసి మారువేషంలో కొట్టు దగ్గరికి వచ్చాడు. మేము కోట నుంచి వస్తున్నాం, కొన్ని సరుకులు కావాలి, ధర బాగా తగ్గించి ఇవ్వాలి. ఇందాకే మీ యజమానికి కూడా చెప్పాం అన్నారు. అప్పుడు రామయ్య, మీరు కావాల్సిన సరుకులన్నీ ఇస్తాను, కానీ అందరికీ ఇచ్చే ధరకే మీకు ఇస్తాను అన్నాడు. నువ్వు తక్కువ ధరకు సరుకులు ఇస్తే నీకు 10 వరహాలు ఇస్తాను అని ఆశ చూపించారు శివయ్య. స్నేహితుడు, మీరు ఎన్నైనా చెప్పండి, పనిని నిజాయితీగా చేయడమే నా బాధ్యత. కొట్టులో వస్తువులు ధరను నిర్ణయించేది నేను కాదు. 1 గంట తర్వాత రండి, అప్పటికల్లా మా యజమాని వచ్చేస్తారు అన్నాడు రామయ్య. అప్పుడు వచ్చి నీ సంగతి చెబుతామంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. తర్వాత శివయ్య ఎప్పటిలా కొట్టులోకి వచ్చి, రామయ్య ఏంటి సంగతులు అని అడిగాడు. జరిగిందంతా వివరించాడు రామయ్య. సరే, అదంతా నేను చూసుకుంటాలే అన్నాడు. అతని నిబద్ధత, నిజాయితీకి మెచ్చి మరుసటి నెల నుంచి జీతం పెంచి వసతి కూడా కల్పించాడు శివయ్య. పిల్లలు, నిజాయితీగా ఉండి లోభం లేకుండా జీవిస్తేనే మనిషికి గౌరవం, నమ్మకం వస్తాయి.